లక్ష్మి ఒకరోజు పంచదార కోసమని రాణి వాళ్ళింటికి వస్తుంది. వచ్చి, వదిన గారు, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా అని అడుగుతుంది. అలా అడిగి, మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది, ఎక్కడ కొనుక్కున్నారు అని అడుగుతుంది. అప్పుడు రాణి, నిన్నే షాపుకి వెళ్ళి తెచ్చుకున్నాము, ఇవి కొత్త డిజైన్ అంట, చాలా బాగున్నాయి, ఇంకా ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి, నీకు కూడా కావాలంటే వెళ్ళి ఒకటి తెచ్చుకో అని చెబుతుంది. అలా చెప్పగానే లక్ష్మి ఇంటికి వెళ్తుంది. లక్ష్మి భర్త పొలం పనులు చేసుకొని ఇంటికి వస్తాడు. రాగానే లక్ష్మి వచ్చి, ఇదిగో తొందరగా స్నానం చేసి రండి, మీకు నేను భోజనం వడ్డిస్తాను అని చెప్పగానే లక్ష్మి భర్త వెళ్ళి స్నానం చేసి భోజనానికి రెడీ అయ్యి వస్తాడు. రాగానే లక్ష్మి అన్ని రకాల కూరలు వడ్డించి భోజనం పెడుతుంది. అలా వడ్డించి, ఇంకొంచెం వేసుకోండి వేసుకోండి అంటూ ఇంకా అన్నం వడ్డించి భోజనం పెడుతుంది. అప్పుడు లక్ష్మి భర్త సంతోషంగా భోజనాన్ని తింటాడు. అలా భోజనం తినడం పూర్తవగానే లక్ష్మి రంగన్నతో ఇలా అంటుంది, ఏమండి, మనకు నిన్న వరి పంటకు వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుతో నాకు ఒక చీర కొనిస్తారా అని అడుగుతుంది. అప్పుడు రంగన్న, లేదు లక్ష్మి, నేను ఆ డబ్బులు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి దాచిపెట్టాను, ఇప్పుడు నేను నీకు చీర కొని ఇవ్వలేను, అయినా ఇప్పుడు ఆ చీరతో అంత అవసరం లేదు కదా, నన్ను కొంచెం అర్థం చేసుకో, నేను మాత్రం ఇప్పుడు కొనివ్వలేను అని సమాధానం చెప్తాడు. అప్పుడు లక్ష్మికి కోపం వస్తుంది. మీరు నాకంటేనే ఇలా అంటారు, ఒక్కసారైనా ఏదైనా అడిగితే ఎప్పుడైతే కొనిచ్చారు మాత్రం అని కసురుకుంటుంది. అప్పుడు రంగన్న, లేదు లక్ష్మి, నన్ను కొంచెం అర్థం చేసుకో, నేను డబ్బులు ఫీజు కోసమని దాచిపెట్టాను, నీకు చీర ఇప్పుడు అంత అవసరం లేదు కదా, నీకు కావాలంటే నేను తర్వాత కొనిపెడతాను, కానీ ఇప్పుడు మాత్రం కొనివ్వలేను, నాకు పొలంలో చాలా పని ఉంది, నేను ఇప్పుడు తొందరగా పొలానికి వెళ్ళాలి, నువ్వు కొంచెం అడ్డు తప్పుకుంటే నేను వెళతాను అని చెప్పి రంగన్న మళ్ళీ పొలానికి బయలుదేరి వెళతాడు. అలా వెళ్ళి పొలంలో ఉన్న పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరి రావడానికి వస్తూ ఉంటాడు. అలా వచ్చి మళ్ళీ ఇంటి లోపలికి రాగానే అతని భార్య లక్ష్మి, ఏవండి వచ్చారా, కూర్చోండి, అన్నం వడ్డిస్తాను అని చెబుతుంది. అలా చెప్పగానే రంగన్న మళ్ళీ స్నానం చేసి భోజనానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చోగానే లక్ష్మి వచ్చి అన్నం వడ్డిస్తుంది. కానీ ఆ రోజు కూరలేమీ వడ్డించదు, కారంతో పెడుతుంది. కారంతో పెట్టినా కానీ రంగన్న ఏమాత్రం శబ్దం చేయకుండా అన్నం మొత్తం కడుపు నిండా తినేస్తాడు. అలా తినడం పూర్తవగానే లేవబోతాడు. అలా లేచే ముందు లక్ష్మి రంగన్నతో ఇలా అంటుంది, ఏమండి, నేను ఈరోజు వంటేమీ చేయలేదు, మీకు కారంతో అన్నం పెట్టాను, మరి నన్ను మీరేమీ అడగడం లేదేంటి అని అడగగానే అప్పుడు రంగన్న, ఇదిగో లక్ష్మి, నేను పరమాన్నం పెట్టినా ఒకేలా ఉంటాను, కారంతో పెట్టినా ఒకేలా ఉంటాను, మనకి ఉంది కదా అని ఎగసి పడను, అలాగే లేదని మూలన కూర్చోను, ఎప్పుడూ ఒకేలా ఉంటాను, కాలం మారుతుందని మనుషులు మారకూడదు కదా, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండాలి అని సమాధానం చెప్తాడు. అప్పుడు లక్ష్మి తాను చేసిన తప్పు తెలుసుకుంటుంది. వెంటనే లక్ష్మి రంగన్నతో ఇలా అంటుంది, నన్ను క్షమించండి, చీర కొనివ్వమని అనవసరంగా మిమ్మల్ని నేను బాధ పెట్టాను, నాకు ఇప్పుడు చీర ఏమీ అవసరం లేదు, మీరు ముందుగా స్కూల్లో పిల్లల ఫీజు అయితే కట్టేయండి, నేను చీర తర్వాత అయినా కొనుక్కుంటాను, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి అని లక్ష్మి రంగన్న అనగానే అప్పుడు రంగన్న సంతోషిస్తాడు. అలా ఇద్దరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు.